అందరికీ నమస్కారం. తెలంగాణ రుచులకు స్వాగతం. ఈరోజు మనము బాంబే రవ్వతో సిరా ఎలా తయారు చేసుకోవాలో ఆ తయారీ విధానాన్ని తెలుసుకుందాం. మొదటిసారి కనుక నా వీడియోను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా కొత్త వీడియోల నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇప్పుడు సిరా తయారీ విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టి అందులో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా కాగిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న దాంట్లోనే ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కాగిన తర్వాత నేను 1 గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను, బాంబే రవ్వ. దీన్ని మంచిగా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. రవ్వ మంచిగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. రవ్వ తీసేసిన తర్వాత రవ్వ దేంతో అయితే కొలుసుకున్నామో ఆ దాంతోనే అంత చక్కెర కూడా వేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే రవ్వ చక్కెర గ్లాసులు తీసుకున్నామో దాంట్లోనే 3 గ్లాసుల పాలను తీసుకొని ఇందులో పోసుకోవాలి. చక్కెరని కరిగించుకోవాలి. చక్కెర కరిగేంత వరకు మాత్రమే పొయ్యి మీద ఉంచాలి. చక్కెర పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో రవ్వ వేసేసి మంచిగా కలుపుకోవాలి. చిన్న మంట మీదనే మనము దీన్ని ఉడికించుకోవాలి. పాలకు బదులు నీళ్లు కూడా వాడొచ్చు. పాలు వేసుకుంటే పాలతో చేస్తే చాలా చాలా బాగుంటుంది. అందుకే నేను మొత్తం పాలే యూజ్ చేశాను. సిరా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఇలాచీ పొడి అలాగే వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసి పొయ్యి కట్టేసుకొని మంచిగా కలుపుకోవాలి. సిరా సిద్ధమైపోయింది. ఈ రెసిపీ కనుక మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ప్రయత్నించి చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఎదురు చూడండి. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.